హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ శివానీ స్టోరీస్. ఈరోజు నేను చేసిన రెసిపీ వచ్చేసి గోదావరి రొయ్యలతో రొయ్యలు గుడ్డు కూర. ఈ రెసిపీ నాకు భీమవరం అమ్మ నేర్పించారు. సో నేనైతే ఫస్ట్ 2 గిన్నెలు తీసుకున్న, ఒక గిన్నెలో రొయ్యలని ఉడకబెడుతున్నాను, ఇంకో దాంట్లో ఆల్రెడీ ఉడకబెట్టిన గుడ్లని కొంచెం ఉప్పు, కారం, పసుపు, మిరియాల పొడి వేసి మంచిగా సాల్ట్ చేస్తున్నాను, బయట లేయర్ క్రిస్పీ అవ్వడానికి. సో ఇక్కడైతే నా ప్రాన్స్ ఒక 80% కుక్ అయిపోయాయి, ఇంకా 20% ఈ కుకింగ్ ప్రాసెస్లో ఉడికిపోతుంది. సో దీంట్లోనే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు అండ్ పచ్చిమిరపకాయలు అండ్ కరివేపాకు వేసి ఒకటేసారి మగ్గించాలి, మీద నుంచి కొంచెం ఆయిల్ వేసుకొని. ఇది కొంచెం డిఫరెంట్ రెసిపీ, నేను అమ్మ చెప్పినట్టే ఎగ్జాక్ట్గా చేశాను. వీడియో పోస్టింగ్ కన్సిస్టెన్సీ తగ్గిపోయింది ఏంటి అని చెప్పి నాకు మెసేజెస్ వస్తున్నాయి. దానికి రీజన్ ఏంటంటే లైఫ్లో కొత్త మలుపులు రాబోతున్నాయి, అవి ఏంటి అనేది తర్వాత చెప్తాను కమింగ్ అప్ వీడియోస్లో. సో ఉల్లిగడ్డ మగ్గిపోయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి, పచ్చివాసన పోయే వరకు మగ్గించుకోవాలి. సో దీంట్లోనే నెక్స్ట్ పసుపు, ఉప్పు, కారం వేసుకొని మంచిగా కలుపుకొని మొత్తం ఫ్లేవర్స్ ఆ ప్రాన్స్కి పట్టేంత వరకు వదిలేసేయాలి. యాక్చువల్గా గిన్నె చుట్టూ ప్రాన్స్ మగ్గించినప్పుడు కొంచెం అంటుకుంది, సో అది మాడినట్టు కాదు, జస్ట్ ప్రాన్స్ది కొంచెం ఎక్స్ట్రాక్ట్ అనమాట. దాని గురించి వరి అవ్వాల్సిన అవసరం లేదు, కర్రీలో ఏం కలవదు. దీంట్లో స్పెషల్ ఇంగ్రీడియంట్స్ వచ్చేసి నిమ్మకాయ రసం అండ్ పెరుగు. ఇవంతా మంచిగా బైండ్ అయిపోయిన తర్వాత మంచిగా కలుపుకొని కొంచెం మళ్ళీ పచ్చివాసన పోయే వరకు ఉంచి దాని తర్వాత అవి వేసుకోవాలి 2. ఈ రెసిపీ ఎలా వచ్చింది అని అయితే నేను చెప్పను, ఎందుకంటే ఎగ్జాక్ట్గా స్టెప్ బై స్టెప్ మీరు ఫాలో అయ్యి మీరు వండుకొని ఎలా ఉందో కమెంట్స్లో మెన్షన్ చేయండి. మా ఇంట్లో వాళ్ళకైతే చాలా 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 అంటే చాలా నచ్చింది. మనకు కావాల్సినంత కన్సిస్టెన్సీ చూసుకుంటూ వాటర్ పోసుకోవాలి. సో లిడ్ క్లోజ్ చేసి మంచిగా ఉడికించాలి. లాస్ట్కి కొంచెం చికెన్ మసాలా అండ్ కొంచెం మిరియాల పొడి వేసాను, ఫ్లేవర్స్ ఇంకా పెరుగుతాయి అన్నమాట చికెన్ మసాలా వేసుకుంటే. అన్ని మసాలా బైండ్ అయిపోయి స్మెల్ బయటికి వస్తున్న టైంలో ఉడకబెట్టిన గుడ్లని సాటే చేసాం కదా ఫస్ట్లో, అవి వేసేసుకోవాలి. అంతే అండి, ప్రాన్స్ ఎగ్ కర్రీ రెడీ అయిపోయింది. మన కంటెంట్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ శివానీ స్టోరీస్ అండ్ డోంట్ ఫర్గెట్ టు ప్రెస్ ది బెల్ ఐకాన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై.